శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మే నెలకు సంబంధించి ఈ మే నెలలో అంతా కూడా ఎలా ఉండబోతున్నాయి, 12 రాశుల వాళ్లకు వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను. ముందుగా మేషరాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా అద్భుతముగా యోగవంతముగా ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉంది కదా అనేటువంటి బాధతో ఉంటారు. కానీ అయినా మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడిపించటానికి మిగతా గ్రహాల యొక్క అనుకూలతలు ఉన్నాయి అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది. దాని వలన మీరు అనుకున్నది అనుకున్నట్టు చేసుకోవటానికి మేలు జరుగుతుంది. ఏ పని అయినా సరే మీరు శ్రమ పడకుండా ఏది కాదు, కానీ శ్రమ ఉంటుంది. శ్రమ ఉండినా మేలు జరుగుతుంది, శ్రమకు తగినటువంటి ఫలితం మీకు దక్కుతుంది అనేది తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇంకా కొత్త పనులు చేయడానికి లేదా కొత్త వ్యాపారాలు చేసుకోవటానికి వేరే వాళ్ళతో మాట్లాడుకొని ఆ పని విధముగా ముందుకు అడుగులు వేయడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది అర్థమవుతూ ఉన్నది. అలాగే పెండింగ్ పనులు పూర్తి చేసుకోవటము, అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి దిశగానే ఉంటున్నది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు తీవ్ర ప్రయత్నం అనేది చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉన్నది. అంటే ఊరికే ఏదో అలా పోగానే ఇలా వస్తుంది అనడానికి ఉండదు. కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటే సఫలీకృతులు అవుతారు అనేది అర్థమవుతూ ఉన్నది. ఏదైనా మీ మనస్సుకు చేస్తూ ఉన్నప్పుడు 1-2 సార్లు కొంచెం ఆలోచన చేసి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే ముందుకు వెళ్ళేటువంటి విధముగా ఉంటూ ఉన్నది. అంటే అనాలోచితమైనటువంటి నిర్ణయాలు చేయకూడదు, తొందరపాటుతనము కూడదు అనేటువంటిది నేను చెప్పొచ్చేటువంటి మాట. ఎందుకంటే తొందరలో తీసుకునేటువంటి నిర్ణయాలు అంత సఫలీకృతముగా ఉండదు. ఏదైనా ఆలోచన చేసి ఎవరితో అయినా చర్చ చేసి మీకు కావాల్సినటువంటి శ్రేయోభిలాషులు, మీకు అనుకూలమైనటువంటి వాళ్ళు, గురువులు, ఏదో మీకు కావలసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళను ఒకసారి బట్టి 2 సార్లు అడిగి ముందుకు అడుగులు వేస్తే తప్పకుండా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా గ్రహాల యొక్క ప్రభావము శని మీనములో ఉండేటువంటి దాని వల్లను, రాహువు కేతువులు కుంభములో రాహువు, కేతువులో కుంభములో రాహువు, సింహములో కేతువు ఉన్నారు. మిగతా గ్రహాల యొక్క అనుకూలతలు కూడా చాలా యోగవంతముగా ఉన్నాయి అనేది తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది. అంటే పనులు కావడం లేదు, ఇబ్బందులు ఉన్నాయి అని కొంతమంది అంటూ ఉంటారు. అది వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీరు ఒక్కసారిగా చూసుకుంటే మీకే తెలుస్తుంది కాక. ఏది ఏమైనా అద్భుతమైనటువంటి విధానముగానే మేషరాశి వాళ్లకు ఉంది అనేది సుస్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాను. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. మంచి లాభసాటిగా వ్యాపారాలు చేసుకోవచ్చును. ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా కూడా, అంటే అన్ని రంగాలలోనూ ఉంటారు. ఈ రంగము ఆ రంగము అని కాదు, రాజకీయ రంగము కావచ్చు, సినిమా రంగము కావచ్చు, కళాత్మకమైనటువంటి రంగాలలో ఉండవచ్చును. అలా ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా తప్పకుండా యోగవంతమైనటువంటి ఫలితాలుగానే ఈ మాసమంతా కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వేసేటువంటి ప్రతి అడుగు జాగ్రత్తగా వేసి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మీకు విజయం లభిస్తుంది అనేది సుస్పష్టమవుతూ ఉన్నది. అంతేకాకుండా శుభకార్యాలలో పాల్గొనడము కానీ, శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటము కానీ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రాస్యాధిపతి కుజుడు మంత్రి ఈ సంవత్సరము కాబట్టి మంచి ఆలోచనలు చేసేటప్పుడు మంచి ఆలోచనలు చేసి సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా
మీరు సఫలీకృతులవుతారు. ఏదైనా మంత్రాంగం నడిపేటువంటి వాడే మంత్రి అని అంటాం మనం. రాజు ఎంత గొప్పవాడైనా మంత్రి గొప్పవాడై ఉండాలి, మంత్రాంగం నడిపేటువంటి వాడు గొప్పవాడై ఉండాలి. అటువంటి వాడు కుజుడు ఈ సంవత్సరము గురువుకు. కాబట్టి మీకు యోగదాయకముగా ఉంది అని సుస్పష్టముగా తెలియజేస్తూ జయోస్తు.